తాజా 30 చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాపులకు ఇస్తానని చెప్పిన రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తునిలో జరిగిన ఆందోళన రైలును తగలబెట్టేదాకా వెళ్ళింది. చివరకు చంద్రబాబు మంజునాథ కమిషన్ను వేశారు. ఈ కమిషన్ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. కమిషన్ నివేదిక వచ్చాక కాపు రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటు పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ సాహసోపేతంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచారు. ఈ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించకపోతే యుద్ధం చేస్తానని సుప్రీంకోర్టుకు వెళతామని కేసీఆర్ చెప్పారు. దీంతో ముద్రగడ కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఒక లేఖ రాశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని, అంబేద్కర్ బాటలో పయనించారని కేసీఆర్ను ప్రశంసించారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాగ్దానాలను అమలు చేయమంటే మాత్రం లాఠీలకు పని చెప్తున్నారని చంద్రబాబును ముద్రగడ విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.